హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ముప్పా అంకమరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడుతున్నాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చాలా తెలివితేటలతో 2047 ఇలా కొన్ని చెప్పారు సార్. ఇలా ఇలా ఈ చేస్తే ఇలా డెవలప్ అవుతుందని. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఇలా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రాన్ని ఇలా అభివృద్ధి చేయబోతున్నాం అని ఏ రోజన్నా ఒక రోజన్నా మాట్లాడారు సార్. ఇప్పుడు ఇంకోటి ఆలోచించుకోండి. దార్శనికునికి రాజకీయ నాయకుడికి ఉన్న తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ పార్టీకి అధినేత అయినా కూడా రాజకీయ నాయకుడు కాదు. ఆయన పార్టీని ఎలా నడపాలనే దాంట్లో ఆయన విఫలం చెందారు, అందులో సందేహం కూడా ఏం లేదు. కానీ ఒక దార్శనికుడు, ఆయన ఒక గొప్ప CEO. ఈరోజు చూడండి, 2047 గురించి ప్రజలకు చెప్పడానికి, ప్రపంచానికి తెలియపరచడం కోసం ఆయన ఎక్కడ పార్టీ జెండా వాడుకోలేదు, జాతీయ జెండాను మాత్రమే వాడుకున్నాడు. అది విజనరీ లక్షణం, ఒక దార్శనికుడి లక్షణం. అదే కనుక వీళ్ళు చేసినట్టయితే మొత్తం వాళ్ళ జెండాలు నింపుకునేవాళ్ళు కదా. ఇప్పుడు ఆయన ఏమో పిలిపించాడు, దీన్ని అర్థం చేసుకోండి, మేధావులు ముందుకు రండి, వ్యాపారస్తులు ముందుకు రండి, యువత ముందుకు రండి, దీన్ని మీరు బాగా అందరూ ఆదర్శంగా తీసుకొని దీన్ని అమలు చేయండి, మన దేశం ఎందుకు ముందుకు వెళ్ళదో చూద్దామని చెప్పిన ఒక ఛాలెంజ్ చేసిరాడు. ఆ ఛాలెంజ్ని స్వీకరించాల్సింది రాబోయే తరం యువత, అలాగే ఇప్పుడున్న మేధావులు. మరి దీన్ని సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీద వాళ్ళ మీద ఉంది కదా. కాబట్టి ఇప్పుడున్న కోనా మేధావులు దాన్ని తీసుకెళ్తారని నేను భావించట్లా. ఎందుకంటే ఈయన పేరు చెప్తేనే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈయన ఏది చేసినా కూడా వాళ్ళ చెడుగానే కనపడింది. అట్లా చేసే కావాలని చెప్పని ముప్పేట దాడి చేసి మేధావులు అనుకున్న వాళ్ళందరూ బయటకు వచ్చేసి కొంపలు అంటుకుపోతున్నాయి అని, అమరావతిని కమరావతి అని, భ్రమరావతి అని, అలాగే DSPలు 35 మంది ఉంటే 32 మంది కమ్మారే ఉండారంటే దానికి ఒత్తాసు బలికి ఒక మేధావి అయితే వచ్చేసి, ఆయన మాజీ పార్లమెంట్ సభ్యుడు అయ్యిండి కూడా సారా బాటిల్ తీసుకొని ఇది 15 రూపాయలకు వస్తుంది, ఈయన 60 రూపాయలకు అమ్ముతున్నాడు, ఈ 45 రూపాయలు ఏమవుతున్నాయి అని చెప్పి మాట్లాడిన మేధావులు అందరూ కలిసి ముప్పేట దాడి చేసి తెలుగుదేశం పార్టీని ఓడిపోవడానికి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఇలాంటి అధోగతి పాలవడానికి వాళ్ళందరూ తలా ఒక చెయ్యేశారు. మరి వాళ్ళకు కూడా ఆయన ఎవరినే అనడు, తన పని తాను చేసుకెళ్తా ఉంటాడు. కనీసం ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని వాస్తవ పరిస్థితులను ఆకలనం చేసుకునే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం కోసం ఏమేం చెయ్యాలి, ఇప్పుడు జరుగుతున్న తప్పులు అనేది ఏలెత్తి చూపుతారని ఆయన భావించాడు. కానీ అలాంటివి జరుగుతాయని చెప్పి నేనైతే భావించట్లా. కనీసం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా శాలరీలు ఇవ్వలేనంత పరిస్థితిలో కొన్ని వెళ్ళిపోయింది సార్ ఆంధ్రప్రదేశ్. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 31st కానీ 1st కానీ శాలరీలు పెట్టాయి ప్రభుత్వంలో చేసే వాళ్ళందరికీ. కానీ ఈరోజు కనీసం టైంకి శాలరీ కూడా ఇవ్వకపోవడం వల్ల కారణాలు ఏంటంటారు సార్? అసలు అంటే ముందు చూపు లేకపోవటం, ప్రణాళికబద్ధ లేకపోవటం, ఇప్పుడు ఆర్థికంగా మన దగ్గర ఉన్న వనరులు ఏంటి, 10 రూపాయలు ఖర్చు వస్తుంటే మన దగ్గర ఉండేవన్నీ ముందుగా ఎంత సమకూర్చుకోవాలి, వీళ్ళకి సమయంగా ఇచ్చేస్తే వాళ్ళు చేసే పనులకి ఏ సమయంలో వాళ్ళకి అందజేయాలో కనుక సంపూర్ణంగా అందజేస్తే వాళ్ళు ఇంకా మంచి పనులు చేస్తారు, ఇంకొన్ని పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి సాధించింది, ఆ అభివృద్ధితోటి ఇంకొంచెం సంక్షేమ పథకాలు మనం చేయొచ్చు, దీనివల్ల మనం ఇట్లా చేసుకోవచ్చు అనే ఒక ప్రణాళికాబద్ధం వీళ్ళకి లేదు కదా. పరిపాలన మీద అవగాహన లేదు. ఒకవేళ ఇలాంటి విపత్తులు వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ఆయన సంక్షోభంలోంచి కూడా సంపద సృష్టించగలిగినట్టు మేధావి. సంక్షోభం వచ్చితే దాన్ని సంక్షేమంగా మలుచుకొని దాని ద్వారా ఫలితం సాధించేసి ప్రజలకు అందజేసేటువంటి గొప్ప మేధావి ఆయన స్థాయి అందుకోవాలంటే వీళ్ళు ఎన్నో జన్మలు ఎత్తాలి మాట్లాడే వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఏమవుతుందంటే, ఆయన మెత్తటాడు కాబట్టి, తన పని తను చేసుకెళ్ళేవాడు కాబట్టి, ఎంతమంది వాళ్ళు ఎట్లా మాట్లాడినా కూడా ఆయన ఇప్పుడు దాకా తల ఉంచుకొని తన పని చేసుకుంటూ వెళ్తే రాష్ట్రం ప్రజలు దేశం అని చెప్పని ఇప్పుడు దాకా ఆయన సాగింది ఆయన ప్రస్థానం. ఇప్పుడైనా సరే ప్రజలు అర్థం చేసుకొని జరిగినటువంటి నష్టాన్ని నివారించుకునే ఆలోచనలో కనుక వచ్చారనే నేను భావిస్తున్నాను. ప్రజలు అర్థమైపోయింది, 4 సంవత్సరాల 3 నెలల కాల పరిమితిలో వాళ్ళ జరిగిన నష్టం ఏంటో క్షుణ్ణంగా వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ప్రజలు చైతన్యవంతులు అయ్యారనే నేను భావిస్తున్నాను. దానికి రేపు ఓట్ల రూపేణా వాళ్ళు చూపిస్తారని కూడా నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో ఎవరున్నా కానీ రాష్ట్రాన్ని నడిపించడం చాలా కష్టం ఉంటున్నారు ప్రజలు. ఎవరైనా నడిపించడం కష్టమే, చంద్రబాబు నాయుడు గారికి నడిపించడం కష్టం కాదు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారిది నేను విన్నప్పుడు కూడా కష్టకాలంలో మనం ఆదుకోవాలి, ఆయన అట్లానే అంటాడు, అలా మాట్లాడారు. ఆయన అట్లానే అంటాడు. దాన్ని ఎలా ఉడ్డును పడేయాలో ఆయనకు తెలుసు. ఆయన దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. ఆయనే ఒక బ్రాండ్ అంబాసిడర్ అండి. ఆయన అంటూ మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటే ఇరికిపోయిన పరిశ్రమలు అన్నీ రాకపోయినా కొన్ని వచ్చి ఆయన కోసమే వస్తాయి, అందులో సందేహం కూడా లేదు. ఆ రోజు ఇప్పుడు ఆయన ఏ ధైర్యంతో చెప్తున్నారంటే 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేస్తానని. ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది.
అలాగే లోకేష్ బాబు గారు కూడా చెప్తున్నారు కదా, ఆయనకి నిస్సందేహంగా ఒక ప్రణాళిక ఉందండి. ఇప్పుడు నిన్న కూడా చెప్పారు, నీటి ద్వారా విద్యుత్తుని ఎలా చేసుకోవచ్చు, మరి సూర్యరశ్మి ద్వారా ఎలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఇంత వస్తువులు ఉండి కూడా ఇన్ని అప్పులు చేసుకుంటా కూడా కరెంట్ ఛార్జీలు వీళ్ళు ఎందుకు పెంచారు? లోటు బడ్జెట్లో ఉండి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఆపకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ నిర్మాణాలు చేపడుతూ పోలవరం 72% పూర్తి చేసి అమరావతిలో సచివాలయ భవనాన్ని నిర్మించేసి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభను నిర్మించేసి మరి న్యాయస్థానాన్ని నిర్మించేసి ఇన్ని ఖర్చులు పెట్టి ఆయన మరి విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ నిర్మించేసేసి ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చేసి ఇంతమందికి రాయితీలు ఇచ్చేసి కరెంటు ఛార్జీలు పెంచకుండా ఆర్టీ ఛార్జీలు పెంచకుండా ఇంటి పన్ను పెంచకుండా మరి ఆయన పరిపాలన సాగించాడు కదా. 5 సంవత్సరాలు ఆయన చేసిన మొత్తం అప్పు కూడా 2,62,000 కోట్లే కదా. మరి ఇన్ని పనులు చేశాడు కనుక కనపడుతున్నాయి కదా, 1,00,000 కోట్ల పైన మనకి ఆదాయం కాదండి. ఆయన చేసిన పనులకి ప్రతిరూపాలు కనపడుతున్నాయి కదా. కట్టిన బిల్డింగులు కావచ్చు, పోలవరం కావచ్చు, ఇవన్నీ కనపడతానే ఉన్నాయి కదా. పట్టిసీమ దండగన్నారు. ఈరోజు కృష్ణా పరివాహక ప్రాంతానికి మళ్ళీ అదే దిక్కైపోయింది. మరి ఎన్నో టీఎంసీలు నీరు గోదావరి పాలైపోయింది, సంవత్సరం పాలు గోదావరి నుంచి. అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే జూన్లోనే ప్రజలకు అందించేవాడు పట్టిసీమ ద్వారా. ఈ పాటికి నాట్లు కూడా పూర్తయిపోయాయి కదా. అంటే వీళ్ళకి ముందు చూపు లేదు, చేసే ఆలోచన కూడా లేదు. ఎందుకని సార్ ఈ అవగాహన లేని మంత్రులంతా? ఎందుకని ఇప్పుడు అవగాహన కాదండి, స్వతంత్రం ఎలా వచ్చింది అని చెప్పని వచ్చిన పిల్లలకి వచ్చిన వాళ్ళకి చెప్పాలనే ఇంగిత జ్ఞానం కూడా ఈరోజు పాలకులు లేకుండా పోయింది కదా. నిన్న చూస్తే దాని గురించి ఏమన్నా చెప్పారా? గాంధీ గారి వల్ల వచ్చిందో, లేకపోతే నెహ్రూ గారి వల్ల వచ్చిందో, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వల్ల వచ్చిందో, ప్రాణత్యాగం చేసిన సుభాష్ చంద్రబోస్ గారి వల్ల వచ్చిందో, మరి అమరులైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి వల్ల వచ్చిందో, ఆయన వాళ్ళు చేసిన పోరాటాల వల్ల అని ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏమీ చెప్పలేదు కదా ఆయన సోది ఆయన చెప్పుకోవడానికి 19 పేజీలు తీసుకున్నాడు, రాసుకొని వచ్చారు. ఆ పాఠం చదవడమే సరిపోయింది. 56 నిమిషాలు సుదీర్ఘంగా ప్రసంగించాడు. ఆయన ప్రసంగం వల్ల ఏమన్నా రాష్ట్రానికి ఎంత ఉపయోగం జరుగుతుందా? కనీసం జెండా కూడా సరిగ్గా ఎగిరేయాలి కదా సార్. అదే కదా. ఇప్పుడు అంటే ఒక అవగాహన లేకుండా ఆయన పరిపాలిస్తున్నాడండి. అదే రాష్ట్రానికి పట్టిన పెద్ద దౌర్భాగ్యం. ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ దౌర్భాగ్యం ఎప్పుడు పోతుందా, ప్రజలకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని చెప్పని ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురుచూపులు ఫలిస్తాయని మళ్ళీ అమరావతి సంపూర్ణంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తయిపోయి ఆంధ్రప్రదేశ్కి జీవనాడే కాకుండా ఒరిస్సాకి తెలంగాణకు కూడా సమృద్ధిగా నీరు అందించే వారధి అవుతుంది పోలవరం. అలాగే పట్టిసీమ ఇప్పుడు దానివల్ల కూడా లబ్ధి చేకూరుతుంది. కృష్ణా జలాలని రాయలసీమకి తెలంగాణకి ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ ఆయన రేపు జరిగే 5 సంవత్సరాలు ఆయన పూర్తి చేస్తాడని, సమృద్ధిగా ప్రతి ఎకరాకి నీళ్ళు అందిస్తానంటున్నాడు, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్ళు అందిస్తానంటున్నాడు, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానంటున్నాడు, సంక్షేమ పథకాలను కొనసాగిస్తానంటున్నాడు, మహిళా తల్లులకు కావాల్సినవన్నీ ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇవన్నీ ఆయన సంపూర్ణంగా పూర్తి చేసి ప్రజలకు అందిస్తాడని, ఆయన కళ్ళ సాకారం చేసుకుంటాడని, ఆంధ్ర రాష్ట్రం ఆయన హయాంలో మళ్ళీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని, 2047 నాటికి ఆయన కోరిన విధంగానే భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపుని ఈ యువత తీసుకొస్తారని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.